నెల్లూరు రూరల్లో 45 లక్షల రూపాయలతో కొండ్లపూడి మెయిన్ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 30 రోజుల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో దశాబ్దాలుగా నోచుకొని 3 ఫేజ్ కరెంటు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండ్లపూడి గ్రామంలో వెంకయ్య స్వామి గుడి వద్ద నుంచి అత్యంత అధ్వానమైన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేసి 45 లక్షల రూపాయల నిధుల్ని అక్షరాల విడుదల చేయించాం. సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం వెంకయ్య స్వామి గుడి వద్ద నుంచి 750 మీటర్లు ఊర్లోకి ఈ యొక్క సిమెంట్ రోడ్డు నిర్మాణం అక్షరాల 30 రోజుల్లో ఈ రోజు నుంచి 30 రోజుల్లో ఈరోజు 26వ తారీఖు, వచ్చే నెల 26వ తారీఖు లోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఇప్పుడు దాకా ఈ అధ్వాన రోడ్డుతో బాధలు పడినటువంటి ప్రజలందరికీ ఇది మంచి మేలు చేసే అవకాశం. అదేవిధంగా ఇంకా కూడా కొండ్లపూడి గ్రామంలో ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాల తోడు భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి మరోసారి కూడా చెప్తూ నా ఉద్దేశం ఒకటే, శాసనసభ్యుడు అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగేవాడు కాదు. ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఎమ్మెల్యేగా చేతనైనంత వీలైనంత చేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలా. అంతిమంగా నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను.